ఈరోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ 4695 రోజుకు చేరి వచ్చాం. దేవుడు తన మహాకృపను బట్టి ఈ జూమ్ను చక్కగా జరిపిస్తూ ప్రతి ఉదయం ఆయన పాద సన్నిధికి మనల్ని తీసుకుని వచ్చి అనేక విషయాలను మనకు పరిశుద్ధ గ్రంథంలో వివరిస్తూ మన జీవితాలని విశ్వాస యాత్రలో సరిచేస్తూ దేవునికి ఒక సిద్ధపరిచిన రీతిలో దేవుని స్తుతిస్తున్నాం. పిల్లారా, ఈరోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య పెద్దలు బ్రదర్ పాత్రి రాములంకులు ప్రార్థన చేసి కూడిక ప్రారంభిస్తారు. అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహాగణ, పూజ్యనీయుడా, సర్వాధికారి, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. లోకంలో ఎల్లక ముందు అరుణోదయమని నాయన తండ్రి, నాయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని భాగ్యం ఇచ్చిన స్తోత్రాలు మీకు దర్శనం చేసుకొని ఈసారి మీ పాద సన్నిధి ఇచ్చిన స్తోత్రాలు నాయన. దినదినము ఈ విధంగా ఉదయకాలంలో ప్రభువా తండ్రి అరుణోదయమనే ప్రభువా లోకమంతా నిద్రించుండగా ప్రభువా మీరు చూసిన మేలు బట్టి స్తోత్రాలు చెల్లించున్నాం. ఈ దాసులు నేను ఓడిసి నుంచి దాసులను బర్ణవాసులు ఏర్పాటు చేసుకొని జరిగిస్తున్న పరిచయం బట్టి స్తోత్రాలు. ఈ రోజు అధ్యక్షత వహించి నడిపిస్తున్న నీ దాసుడు ప్రభువా తండ్రి నాయన తండ్రి రవి మనోహర్ గారిని బట్టి స్తోత్రాలు. నాయన చేరొచ్చిన పిల్లలందరిని బట్టి స్తోత్రాలు. పాటలు పాడటకు సిద్ధంగా ఉన్న నీ దాసుడు సమయాల గారిని బట్టి స్తోత్రాలు. అక్యపరిచయం దాసులు గుజరాత్ నుండి మీరు ఏర్పాటు చేసుకున్నారు. తెలుగులో అనువాదం చేసుకుని ప్రభావ సుధాకర్ నిర్వహించుకుని ప్రభావ తండ్రి ఆత్మతో బలపరిచి నాయన తండ్రి మీ దాసుని బాగా వాడుకోనండి. రేపు దినం వరకు ప్రార్థిస్తున్నాం. రేపు పరిశుద్ధ దినం ఆత్మతో సత్యంతో ఆరాధించని మీకు పరిగ్రహించమని, ఇంకా రావాల్సిన వారి సకాలంలో వచ్చి మీ దయగల మాటలు మీకు చూపమని మీ దాసుని ఆత్మతో నింపినైనా తండ్రి మొదటిగా మీ వాక్యం అందించుండగా నాయన తండ్రి మాకు వినగల చెవి గ్రహింపగల హృదయం అనుగ్రహించండి. నెట్ ద్వారా కరెంటు ద్వారా ఏ తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు చూపమని మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి అనుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బ్రదర్ పి శామ్యూల్ కర్నూలు నుండి ఒక 2 చరణాలు పాడారు. బ్రదర్ వందనాలు బ్రదర్. అన్న వందనాలన్నా. పిల్లారా, జూమ్ యాప్ లో పాల్గొన్న మీ అందరికి వందనాలు. సునాది కీర్తనలో 508వ పాట పాడుకుందాం. మేలుకో మహిమరాజు వేగమే రానుడు పాడుకుందాం. మేలుకో మహిమరాజు వేగమే రానయున్నాడు. మేలుకో మహిమరాజు వేగమే రానయున్నాడు. పరము నుండి భూరధ్వనితో హరయునేసు ఆర్భాటముతో, పరము నుండి భూరధ్వనితో హరయునేసు ఆర్భాటముతో సర్వలోకము తెరిచుచును, సర్వలోకము తెరిచుచును. త్వరపడు ఓ ప్రియుండా, త్వరపడు ఓ ప్రియుండా, మేలుకో మహిమరాజు వేగమే రానయున్నాడు. అరయంగా పరిశుద్ధులు మురిసెదరు అక్షయ దేహులై, అరయంగా పరిశుద్ధులు మురిసెదరు అక్షయ దేహులై, పరమందు ప్రభు క్రీస్తుతో, పరమందు ప్రభు క్రీస్తుతో నిరతము ఓ ప్రియుండా, నిరతము ఓ ప్రియుండా, మేలుకో మహిమరాజు వేగమే రానయున్నాడు.
పాపమును చేయకుమా, రేపకుమా దైవ కోపమును. పాపమును చేయకుమా, రేపకుమా దైవ కోపమును. శాపమును తప్పుకుని, శాపమును తప్పుకొని, శ్రద్ధతో కాచుకొనుమా, శ్రద్ధతో కాచుకొనుమా. మేలుకో మహిమరాజు, వేగమే రానయ్యున్నాడు. మేలుకో మహిమరాజు, వేగమే రానయ్యున్నాడు. అన్న వందనాలన్నా. వందనాలు బ్రదర్. చక్కని పాట పాడి వినిపించిన బ్రదర్ శామ్యుయల్ గారికి ప్రేమన్నాలు. ప్రియులారా, మనం ఈరోజు దేవుని వాక్యాన్ని మనకు అందించడానికి బ్రదర్ ఆశ్విన్ న్యూటన్ కాకుమాన్ గారు డ్యునేడిన్ న్యూజిలాండ్ నుంచి మనకి ఇంగ్లీషులో వాక్యం అందిస్తారు. మరి ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ జె సుధాకర్ బాబు గారు ఉన్నారు మాటూరు నుండి. మరి వాక్యం కొరకు బ్రదర్ దాసరి ఎలిషా బాబు గారు ప్రార్థన చేసి మనకు దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. 4695వ రోజును ఈవిగా ఇచ్చారు. నవంబర్ మాసం 8వ తేదీని. ఈ దినాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. నడిపించుట్లో రవి మనోహరను మీరు బలపరుస్తున్నారు. పాలంకులు ప్రార్థించగా సమూయేలన్న మీ నామమును గానం చేయగా మేము ఏకీభవించాం. మీ దాసులు ప్రభువా మీ సందేశం అందించబోతున్నారు. తర్జుమా చేయడంలో సుధాకర్ను మీరు బలపరచండి. మా అందరితో మాట్లాడమని, ఏ మాటలు మాకు క్షేమకరమో, హెచ్చరికో, దీవెనో ఆ మాటల మీద దాసును నోట ఉంచమని యేసు ప్రభు దయగల, శక్తిగల, జీవము గల నామములో ప్రార్థన చేసి మీ మాటలు వినబోతూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని అందించడానికి బ్రదర్ ఆశ్విన్ న్యూటన్ కాకుమాన్ గారిని ఆహ్వానిస్తున్నాం. మరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ సుధాకర్ బాబు గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. వారు ఇరువురు వాక్యం అందిస్తారు. వాక్యము శ్రద్ధగా విందాం. ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. బ్రదర్ వందనాలు బ్రదర్ ఇద్దరికి. థ్యాంక్ యూ బ్రదర్ రవి మనోహర్ గారు. అందరికీ వందనాలండి. Good morning, brothers and sisters at Mamre Christian Assembly and all those who have joined by Zoom this morning. ఈ ఉదయకాలం మమ్రే క్రిస్టియన్ బ్రదర్స్ అసెంబ్లీ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి జూమ్లో చేరి వచ్చినటువంటి సహోదరులందరూ కూడా హృదయపూర్వక వందనాలు. So it's truly a joy and a great privilege to be with you today, all the way from New Zealand. And I want to thank you for your kind invitation to share God's word with you this morning. ఈ ఉదయకాలం నాకు చక్కని ఆహ్వానాన్ని ఇచ్చి న్యూజిలాండ్ నుంచి మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ఇలా అందించేటువంటి గొప్ప తరుణాన్ని అనుగ్రహించినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. Before we open the scriptures, I would like to share a little bit about myself. దేవుని వాక్యంలోకి వెళ్లే ముందు మొట్టమొదటిగా నా గురించి కొంత వ్యక్తిగత విషయాలను నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. My name is Oswin and I'm the second of 4 brothers. నా పేరు ఆస్విన్. నేను 4 సహోదరుల్లో రెండవ వాడిని. My older brother Godwin and his family are in Hyderabad and they are active in God's work at Christian Assembly Uppal in Hyderabad. నా సహోదరులు పెద్దవారు గాడ్విన్ గారు, వారు ఉప్పర్లో ఉన్నటువంటి క్రైస్తవ ప్రార్థనా మందిరంలో వారు చాలా చురుగ్గా ప్రభు పనిలో ఉన్నారు. My younger brother Ephraim, who is familiar
to you and his family. They are in San Jose, California, and they are active in God's work at Hillview Chapel in San Jose. శాన్ హోసేలో హిల్వ్యూ మరి అక్కడ ఉన్నటువంటి ప్రార్థనా మందిరంలో మా సహోదరులు చాలా చురుగ్గా ఉంటారు. వారిని ఎఫ్రాయిం గారు, వారిని మీరు ఎరుగుదురు. And our youngest brother, his name is Happy, and he and his family are active in God's work in Ongole. అలాగే మరొక సహోదరులు హ్యాపీ గారు, వారు ఒంగోలులో దేవుని యొక్క సేవలో వారు పాలిభాగస్తులుగా ఉన్నారు. And I'm so thankful to the Lord for our godly parents. దేవుడు మాకు ఇచ్చినటువంటి భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులను బట్టి మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాము. My father was evangelist Isaac Newton, and my mother's name is Susanna. మా తండ్రి గారు ఐజక్ న్యూటన్ గారు, వారు దేవుని సేవకులు. మా తల్లి గారు సుసన్న గారు. And they both are with the Lord, and they taught us the word of God from a very young age, and their life was a very powerful example of faith for all of us to follow. వారు మాకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. వారి యొక్క జీవిత విధానం అనేది మేము వారిని అనుకరించడానికి అది మాకెంతో మాదిరికరమైనటువంటిది అన్నమాట. And they have pioneered assembly work at Christian Assembly in Uppal, and the Lord has blessed the work with an assembly testimony there in Uppal. వారు ఉప్పల్లో మొట్టమొదటిగా దేవుని యొక్క పరిచర్యను ప్రారంభించారు. అక్కడ స్థానిక సంఘం ఏర్పడటానికి వారు ఎంతగానో దోహదపడ్డారు. And by God's grace, I came to know the Lord Jesus as my personal Savior when I was 14 years of age. నేను 14 సంవత్సరాల వయసులో ఉండగా దేవుని మహాకృప చేత ప్రభువుని నా సొంత రక్షకుడిగా స్వీకరించడానికి ఆయన నాకు సహాయపడ్డాడు. I heard the gospel message at a children's camp in Hyderabad. పిల్లలకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ క్యాంపులో నేను దేవుని యొక్క వాక్యాన్ని హైదరాబాద్ పట్టణంలో విన్నాను. I confessed my sins and I accepted the Lord as my Savior and my Lord, and it was a life-changing encounter. ఆ దినమున నేను నా పాపములను విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నా రక్షకుడిగా హృదయంలోనికి స్వీకరించాను. నా జీవితం మలుపు తిరిగింది ఆ దినమే. I was later baptized at 19 years of age, and I have been in active fellowship with local assemblies ever since. ఆ సమయం మొదలుకొని కూడా నేను 19 సంవత్సరాల తర్వాత బాప్తిసం తీసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభు యొక్క సహవాసంలో దేవుని యొక్క సంఘముతో ఉన్నాను. For the last 24 years, I have been married to Phoebe, my wife. 24 సంవత్సరాల క్రితం నేను సోదరి పీవేని నేను వివాహం చేసుకున్నాను. We have one daughter, Abigail. మాకు ఒక కుమార్తె అబిగాయల్ ఉంది. And we live in the city called Dunedin in New Zealand. డనిడెన్ అనేటువంటి పట్టణంలో న్యూజిలాండ్ దేశంలో మేము నివసిస్తూ ఉన్నాం. And we are in active fellowship here at Mailer Street Gospel Hall. మేలర్ స్ట్రీట్ గాస్పల్ అసెంబ్లీ అనేటువంటి స్థానిక సంఘంలో మేము క్రియాశీలక పాత్రలుగా అక్కడ ఉంటూ ఉన్నాం. And I also have the privilege of serving as one of the elders in the assembly over here. అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘంలో దేవుని మహాకృప చేత నేను కూడా సంఘ పెద్దగా ఇక్కడ కొనసాగుతూ ఉన్నాను. I share this testimony with you, dear brothers and sisters, because in all of these years, from being a 14-year-old boy in Hyderabad to a husband, to a father and an elder in New Zealand, I have learned, just as my parents taught me, that our God is a faithful God. ప్రియులారా, 14వ ఏట నేను ప్రభువుని నమ్ముకున్న ఆ దినం మొదలుకొని ఇప్పటి వరకు ఒక విశ్వాసిగా, ఒక సహోదరుడిగా, ఒక భర్తగా అనేక విషయాలను దేవుడు నాకు బోధిస్తూ వచ్చాడు. And he is a God who calls us. ఆయన మనల్ని పిలుచుకునేటువంటి దేవుడు. He is a God who saves us. ఆయన మనల్ని రక్షించే దేవుడు. And he is a God who keeps his promises. అలాగే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చే దేవుడు.
And today we are going to look at one of the most foundational stories in the Bible. ఇది మనము ఒక మూల స్తంభం లాంటి ఉన్నటువంటి ఒక వ్యక్తిని లేదా దాని చరిత్రను గురించి వినబోచున్నాం. We're going to look into the life of a man who had his own life-changing encounter with this same faithful God. ఇదే నమ్మకమైనటువంటి దేవుణ్ణి ఎదుర్కోవటం ద్వారా అతని జీవితమే మారిపోయింది. అటువంటి వ్యక్తిని గురించి ఈ ఉదయకాలం మనం వినబోచున్నాం. I want you to please turn to your Bibles to the book of Exodus chapter 3, please. నిర్గమాకాండం 3వ అధ్యాయం వైపు మీ దృష్టిని మార్చాలని ఈ ఉదయకాలం నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. The scope of our meditation this morning would be the first 15 verses of chapter 3. 3వ అధ్యాయము మొదటి 15 వచనాల్లోనే ఈ ఉదయకాలం మన దృష్టిని ఉంచుదాం. Now, as you turn to these scripture portions, I want you to paint a picture in your mind. మీరు ఈ లేఖన భాగాల వైపు తిరుగుతూ ఉండగా ఇక్కడ ఒక రూపాన్ని మీ మనస్సులోకి తీసుకొచ్చుకోవాలి, ఒక చిత్రాన్ని తీసుకొచ్చుకోవాలని నేను ఆశపడుచున్నాను. Imagine a man 80 years old, his name is Moses. ఇక్కడ 80 సంవత్సరాల వయసు వాడు ఒక వ్యక్తిని అనగా మోషే అనేటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. This is not the Moses that we often think of. మనం ఏదో ఎల్లప్పుడూ అనుకునేటువంటి మోషే కాదు ఈయన. It was not the prince of Egypt that we are thinking about. మనము ఐగుప్తు రాకుమారుని గురించి కాదు ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉంది. We're not thinking about the mighty deliverer. లేదా ఒక గొప్ప విమోచకుని గురించి కాదు ఆలోచన చేస్తూ ఉంది. This Moses is a failure. ఏమండి, ఈయన విఫలస్తుడైనటువంటి మోషే. 40 years ago, 40 సంవత్సరాల క్రితం he was a prince. ఆయన రాకుమారుడు. He was raised in the palace of Pharaoh. ఫరో యొక్క రాజభవనములో ఆయన పెంచబడ్డాడు. He was educated in all the wisdom of the world's greatest empire. ఆ దినకాలంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల కంటే ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి వాడు. He had a great destiny. ఆయనకు గొప్ప భవిష్యత్తు ఉంది. But in his own strength and in his own anger, he tried to fulfill that destiny. ప్రియులారా, తన సొంత ఆలోచనతో తనకున్నటువంటి కోపంతో ఆ గమ్యాన్ని చేరుకోవాలనుకున్నాడు. He struck down an Egyptian and had to flee for his life. అతడు ఐగుప్తుని చంపి తన జీవితాన్ని ప్రమాదం నుంచి రక్షించుకోవడానికి పారిపోవలసి వచ్చింది. Now, ఇప్పుడైతే 40 years, for 40 long years, దాదాపు సుదీర్ఘమైనటువంటి 40 సంవత్సరాల విరామం తర్వాత he has been a fugitive. ఏమండి, అతడు ఒక విహారికుడిగా, ఒక యాత్రదారుడిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం, ఫలింపు లేని వారిగా. He's a shepherd in the land of Midian. మిద్యాను దేశంలో కాపరిగా మనకు కనపడుతున్నాడు. His life is not exciting. ఆయన జీవితం అంతా ఉత్సాహకరంగా ఏమీ లేదు. It is an ordinary life. అది ఒక సామాన్యమైనటువంటి జీవితం అన్నమాట. Every day is the same: waking up, lead the sheep to find grass, find water, protect them from wolves, and go back to sleep. ప్రతిరోజు లేవటం, పశువులను చూడటం, వాటికి కావలసిన మేతనివ్వటం, నీటిని తాపటం, ఇలాగూ సామాన్యంగా కొనసాగుతూ ఉంది. 40 years he has been in the school of the wilderness or school of the desert. 40 సంవత్సరాలు ప్రియులారా ఆ అరణ్య పాఠశాలలో ఆయన నేర్చుకోవలసి వచ్చింది. Yeah, in Egypt, Moses learned how to be somebody. ఐగుప్తులో ఫలానా అనేటువంటి విధంగా ఎలా ఉండాలి అని మోషే నేర్చుకున్నాడు. But in the desert, God taught him how to be nobody. అయితే ఈ మిద్యాను అరణ్యంలో నేను అసలు ఎవరిని కాదు అని చెప్పించుకోవటానికి ఎలా ఉండాలో మోషే అక్కడ నేర్చుకున్నాడు. Yeah, brother. He was stripped of his pride, his self-sufficiency, and his own strength.
అతని శక్తి సామర్థ్యములు, అతనికి ఉన్నటువంటి అతిశయం అనే దాన్ని అంతటిని కూడా దేవుడు కరిగించి వేశాడు. And it is right here, అయితే ఈ సమయంలో not in the palace, ఏమండి, రాజభవనంలో కాదు, not in the great temple of Pharaoh, ఫరో యొక్క ఆలయంలో కాదు, but in the backside of the desert, in the middle of an ordinary life, అతని సాధారణ జీవితంలో ఆ అరణ్యం మధ్యలో God shows up. దేవుడు ఇప్పుడు తన కార్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. Now, this is the first great truth for us today, dear brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ఇదే మనకు మొట్టమొదటి సత్యం అన్నమాట. Our God is a God who breaks into our ordinary lives. మన సాధారణ జీవితాలను విరిచేవాడు లేదా పగలగొట్టేవాడు మన దేవుడు. Perhaps, you might feel that you are in a Midian today. ఒకవేళ కొన్ని సందర్భాల్లో మీరు అనుకోవచ్చు, నేను మిద్యాను అనుభవంలో ఉన్నాను అని. You might feel that, you're forgotten. అయ్యో, నన్ను దేవుడు మర్చిపోయాడు అని మీకు అనిపించవచ్చు. You might feel that your best days are behind you. అయ్యో, నా యొక్క మంచి దినాలన్నీ కూడా గతించిపోయాయి అనుకోవచ్చు. And you might think that your mistakes have disqualified you. అయ్యో, నేను చేసినటువంటి తప్పులనేవి నన్ను అనర్హుడిగా చేశాయి అని అనిపించవచ్చు. But God knows exactly where you are. కానీ నీవు ఎక్కడున్నావో వాస్తవ స్థితి అనేది దేవునికి మాత్రమే తెలుసు. And He meets us right in the middle of our normal everyday lives. మన సామాన్యమైనటువంటి జీవితంలోనే, అట్టి దినములోనే ఆయన మనల్ని ప్రతి దినము మనల్ని దర్శిస్తాడు. This morning, dear brothers and sisters, I want to kind of talk about the God of the burning bush in Exodus chapter 3. నిర్గమాకాండములో 3వ అధ్యాయంలో మండుచున్న పొదలో ఉన్నటువంటి ఆ దేవుని గురించి ఉదయకాలం నేను మీతో మాట్లాడాలని ఆశపడుచున్నాను. I can break the first 15 verses into 3 sections. ఈ మొదటి 15 వచనాలను నేను 3 భాగాలుగా విభజిస్తాను. The first 6 verses, we can say, this is a portion that talks about the God who reveals. మొదటి 6 వచనాలు తను తాను బయలుపరుచుకుంటున్నటువంటి దేవుని గురించి మాట్లాడుచూ ఉన్నది. Verse 7 to 10, the God who cares. 7 నుండి 10 వచనాల వరకు మన గురించి ఆలోచించేటువంటి దేవుని గురించి మాట్లాడుతుంది. And verses 11 to 15, the God who empowers. 11 నుంచి 15 వచనం వరకు మనల్ని బలపరచు దేవుని గురించి మాట్లాడుతుంది. So let's read the first section, dear brothers and sisters. Let's read the first 6 verses in Telugu, please. If somebody can assist with Exodus chapter 3, the first 6 verses in Telugu, please. నిర్గమాకాండం 3వ అధ్యాయం మొదటి 6 వచనాలను మనం మొదటగా తెలుగులో చదువుకుందాం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోను అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైనటువంటి హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచూ ఉండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వెంత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టుకు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అన్ను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. Thank you, Brother Sudhakar. The story begins in verse 1. ఈ కథ అనేది లేదా ఈ చరిత్ర అనేది 1వ వచనంతో ప్రారంభమవుతుంది. ప్రియులారా, Moses is leading his flock and he comes to Horeb, the mount of God. మోషే ఆ మందను మేపుచూ దేవుని పర్వతమైనటువంటి హోరేబు యొద్దకు వచ్చాడు.
And in verse 2, he sees a very strange sight. 2వ వచనంలో ఒక వింత అతనికి తన దృష్టికి వచ్చింది. The angel of the Lord appeared to him in a flame of fire out of the midst of the bush. He looked, and behold, the bush was burning, yet it was not consumed. ఒక పొద నడిమిన అంటే ఆ పొద నడిమిన మండుచూ ఉంది, కానీ అది కరిగిపోవటం లేదు, లేదా అది విరిగిపోవటం లేదు. అలాంటి ఆ దృశ్యాన్ని మోషే చూడగలిగాడు. Now, this is not just a miracle to get Moses' attention. ప్రియులారా, ఇదేదో మోషే దృష్టిని తన వైపు మలుచుకోవటానికి ఏర్పడినటువంటి సంఘటన కాదు, ఒక అద్భుతం కాదు. This is a profound or an important spiritual message. ఇందులో ఒక గంభీరమైనటువంటి ఆత్మీయ సందేశం అనేది ఉంది. What is this bush? ఏమిటి ఈ పొద? It is a common thorny, worthless bush. ప్రియులారా, ఇది కూడా ఎలాంటిది అంటే ముళ్ళ కంచె మండుతున్నటువంటి ఆ పొద ఏందన్నమాట, సామాన్యమైనటువంటిదే. Yeah, it's just an ordinary bush and it's on fire. ఇది కూడా సాధారణమైనటువంటి ఆ ముళ్ళ కుప్ప మండుతూ ఉంది అంతే. And this burning bush is a picture of the people of Israel. ఈ మండుచున్నటువంటి పొద అనున్నది ఇశ్రాయేలు ప్రజలకు సూచనగా ఉన్నది. They are a lowly, despised people, slaves in Egypt. వారు మనం గనక గమనించినట్లయితే ఒంటరిగా ఏమండి దీన దశలో దుర్దశలో ఉన్నటువంటి ప్రజలన్నమాట. They were in the fire of affliction. వారు చూడండి కఠినమైనటువంటి శ్రమలు అనేటువంటి అగ్ని గుండములో ఉన్నారు. The fire of suffering was all around them. వారి చుట్టూ ఈ యొక్క శ్రమలు ఉన్నాయి. But like the bush, they were not consumed. కానీ ఆ పొద ఎలాగూ అయితే అది మండుతుంది కానీ కాలిపోలేదో, వారి స్థితి కూడా అలాగనే ఉంది. Why? ఏమిటి? ఎందుకు? కారణం ఏమిటి? Because God was in the bush. ఎందుకు అంటే దేవుడు ఆ మండుచున్నటువంటి పొదలో ఉన్నాడు. God was in the midst of his people. దేవుడు తన ప్రజల మధ్య ఉన్నాడు. As the prophet Isaiah would later say, in all their affliction, he was afflicted. అందుకనే తర్వాత కాలంలో యెషయా అంటాడు కదండి, ఆయన వారి శ్రమలన్నిటి మధ్య ఆయన శ్రమపడెను అని అంటాడు. And this bush also, dear brothers and sisters, is also a beautiful picture of God himself. అలాగే ఈ పొద స్వయంగా దేవునికే ఒక చక్కని సూచనగా ఉంది అన్నమాట. Our God is a consuming fire, as Hebrews chapter 12 tells us. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనకు మన దేవుడు మండుచున్నటువంటి దహించు అగ్ని అని మనకు తెలియజేస్తుంది. He is absolutely holy. ఆయన అత్యంత పరిశుద్ధుడు. And yet, this holy consuming fire chose to dwell in a common thorny bush. అయినప్పటికీ ప్రియులారా, ఆయన సామాన్యమైనటువంటి ముళ్ళ కంచెలో ముళ్ళ పొదలో నివసించటానికి ఆయన ఇష్టపడ్డాడు. The bush was not destroyed. కానీ ఆ పొద నాశనము చేయబడలేదు. Now, this is grace, dear brothers and sisters. ప్రియులారా, ఇదే కదా కృప అంటే. This is the mystery of our God. మన దేవుని గురించినటువంటి మర్మమైనటువంటి విషయం ఇదేనమాట. His holy presence does not come to destroy us. ఆయన పరిశుద్ధ సన్నిధి అనేది మనల్ని నాశనము చేయటానికి రాదు అండి. But it does come to live with us. అది మనతో నివాసము చేయటానికి వస్తూ ఉంది. Ultimately, this points to our Lord Jesus Christ. ఇది మనం గనక చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనకు చూపిస్తూ ఉంది. On the cross, Jesus, who was made a curse for us, a man of thorns, entered the very fire of God's judgment against sin. పాపమునకు రావలసినటువంటి తీర్పు ఆయన మీద మోపబడే వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఆ లాగున ఏమండి ముళ్ళ పొదలాగా
ఆయన మనకు కలువరి శిలువ మీద మనకు వేలాడదీయబడుతూ కనపడుతూ ఉన్నాడు. And though the fire of wrath engulfed our Lord Jesus, he was not consumed by death. దేవుని యొక్క ఆ అగ్ని అనేది ఆయన దహించి వేసినప్పటికీ ప్రియులారా ఆయన కాలిపోలేదు అనే చరిత్ర ఇక్కడ మనం చూడవచ్చు. That's a wonderful truth to meditate upon this morning, dear brothers and sisters. ఈ ఉదయ కాలము ఇంతటి గొప్ప సత్యాన్ని ధ్యానం చేయటానికి ప్రియ సహోదరులారా దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. And in verse 3, Moses says, I will turn aside to see this great sight. 3వ వచనం చూడండి. ఆ పొద ఎందుకు కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచేదని అనుకున్నాడు మోషే. And when he turns, God calls to him. ఎప్పుడైతే ఆయన అలాగ చూచుటకు తిరిగాడో దేవుడు ఆయన పిలుస్తూ ఉన్నాడు. And God called to him out of the bush, Moses, Moses. And he said, Here I am. ఆ పొద నుంచి దేవుడు మోషే మోషే అని పిలవగా ఆయన చిత్తం ప్రభువా అన్నాడు. God's call is personal. దేవుని యొక్క పిలుపు అనేది వ్యక్తిగతమైనటువంటి పిలుపు. He knows your name. ఆయన నీ పేరు ఎరిగి ఉన్నాడు. But notice God's first command over here. కానీ ఇక్కడ దేవుని యొక్క మొట్టమొదటి ఆ ఆజ్ఞను గమనించండి. It is not a commission, but it is a command of reverence. ఇదేదో ఆయన ఆజ్ఞాపించట్లేదు, కానీ ఆయన భక్తితో ఇక్కడ గట్టిగా ఆయన్ను ఆజ్ఞాపిస్తున్నాడు అన్నమాట. In verse 5, the Lord says, Do not come near, take your sandals off your feet, for the place on which you're standing is holy ground. 5వ వచనంలో ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్నటువంటి స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. Moses had to be reminded that he was not approaching a magic bush, but he was in the very presence of the holy God. ప్రియులారా, మోషేకి ఇక్కడ దేవుడు జ్ఞప్తిలోకి తీసుకొస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో వింతగా ఉన్నటువంటి మండుచున్న పొద దగ్గర కాదు నువ్వు వస్తుంది, అత్యంత పరిశుద్ధుడైనటువంటి దేవుని యొద్దకు నువ్వు సమీపిస్తున్నావు అని తెలియజేస్తున్నాడు. Ground was holy because God was there. ఆ భూమి ఎందుకు పవిత్రమైనది అంటే అక్కడ దేవుడు ఉన్నాడు. This is a word for us too, dear brothers and sisters. ప్రియ సహోదరులారా, ఈ వాక్యం మనకు కూడా ఈ మాట. We must never become too casual with God. దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా ఏదో ఆషామాషిగా తీసుకోకూడదు అండి. We come to him with boldness because of Jesus, that is true, but we never lose our sense of reverence and respect towards a holy God. యేసు క్రీస్తు ద్వారా మనం దైవ సన్నిధికి వస్తున్నాములే, కానీ దాన్ని మనం ఏదో చులకనగా తీసుకోకూడదు. మన దేవుడు అత్యంత పరిశుద్ధుడు, అత్యంత భయంకరుడు అయినటువంటి వాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. We must take our shoes off, remove the dust and the dirt of the world, and recognize that it is a privilege to stand in his presence. మన చెప్పులు లేదా మనకు ఉన్నటువంటి మురికిని మనము తొలగించుకొని, లోకములో నుండి అంటినటువంటి మట్టిని మురికిని తొలగించుకొని దేవుని సన్నిధి పవిత్రంగా నిలబడాలి. And then God introduces himself in verse 6. అప్పుడు మాత్రమే దేవుడు తను తాను మోషేకి బయలుపరుచుకొనుచు ఉన్నాడు. In verse 6, I am the God of your father, the God of Abraham, the God of Isaac, and the God of Jacob. 6వ వచనంలో అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటున్నాడు. He is not a new God. ఆయనేమి క్రొత్త దేవుడు కాదండి. He is the faithful covenant-keeping God. ఆయన నమ్మకమైనటువంటి వాగ్దానమును నిలుపుచున్నటువంటి దేవుడు. He is the God of Abraham, the God of sovereign election. ప్రియులారా, అబ్రహాము దేవుడు ఎట్లా అండి? అత్యున్నతమైనటువంటి స్థితిలో ఎన్నుకున్నటువంటి దేవుడు. He is a God of Isaac, the God of miraculous power. అద్భుతమైన శక్తిని కనపరిచినటువంటి ఇస్సాకు దేవుడు.
He is the God of Jacob, the God of patient, transforming grace. ప్రియులారా, కృపను ప్రత్యక్షపరచు విషయములో సమాధానము కలిగి దీర్ఘశాంతముతో ఉన్నటువంటి యాకోబు దేవుడిన. And this is the God who is about to act. ఇదిగో ఈ దేవుడు ఇప్పుడు ఆయన తన పని నిర్వహించటానికి సిద్ధముగా ఉన్నాడు. So in the first 6 verses, we saw that we serve a God who reveals. కనుక మొదటి 6 వచనాల్లో తన్ను తాను బయలుపరుచుకుంటున్నటువంటి దేవుని గురించి ఇక్కడ మనం గమనించగలిగాం. In verses 7 to 10, we see a God who cares. 7వ వచనం నుంచి 10వ వచనం వరకు దేవుడు తనను పోషిస్తున్న లేదా సంరక్షిస్తున్నటువంటి దేవుడిని ఇక్కడ మనం చూడవచ్చు. Shall we read those verses in Telugu, please? Verses 7 to 10. 7 నుండి 10 వచనం వరకు చదువుకుందామా తెలుగులో. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిత్యముగా చూచితిని. పనుల్లో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, పెరిజ్జీయులకును, హివీయులకును, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేళ్ల మొర నిజముగా నా యుద్ధకు చేరినది. ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యుద్ధకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలనెను. Okay, once again, Brother Sudhakar. After God reveals who he is, God reveals his heart over here. పిల్లారా, మొట్టమొదటిగా దేవుడు తన్ను తాను బయలుపరుచుకున్న తర్వాత ఇక్కడ ఆయన హృదయం ఎలాంటిదో ఆయన ఇక్కడ కనపరుస్తూ ఉన్నాడు. And his heart is full of compassion. ఆయన హృదయము సంపూర్ణముగా కనికరముతో నింపబడి ఉంది. Look at verse 7. Then the Lord said, I have surely seen the affliction of my people who are in Egypt, and have heard their cry because of their taskmasters. I know their sufferings. పిల్లరా, 7వ వచనంలో చూడండి, ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజల బాధను నేను నిత్యముగా చూచితిని. పనుల్లో తమ కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొర నేను విన్నాను. వారి దుఃఖము నాకు తెలిసి ఉంది అంటున్నాడు. Yeah, please let those words sink into your hearts today, dear brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ఈ మాటలు మీ హృదయంలోనికి నాటుకొనివ్వండి. 400 years, it seemed like, God was silent, but God was not distant. 400 సంవత్సరాల క్రితము దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. అయితే దేవుడు ఏం పనిలో చేయకుండా క్రియాశీలకంగా లేడు అని మాత్రం కాదు. He is a God who has seen. I have seen. చూడండి, ఆయన చూచే దేవుడు. నేను చూచాను అంటున్నాడు. I saw every tear, every beaten back. ప్రతి కన్నీటిని చూచాను, ప్రతి దెబ్బను కూడా నేను చూచాను అంటున్నాడు. The second thing, I have heard. రెండో మాట ఏంటండి? నేను విన్నాను. He heard every cry of anguish, every prayer for deliverance. పిల్లారా, దుఃఖముతో వారు పెట్టిన ప్రతి ఆర్తనాదం, విడుదల కొరకు వారి యొక్క మూలుగులన్నీ కూడా ఆయన విన్నాడు. The third phrase, I know. 3వ పదము, నాకు తెలిసే ఉన్నది. It means that he is intimately acquainted with the pain of his people. అంటే తన ప్రజల యొక్క బాధతో ఆయన అనుసంధానమై ఉన్నాడు. So to everyone here today, to every family in Mamre Christian Assembly and everyone listening to this message, God sees your struggle. కనుక ఈ జూమ్లో చేరి వచ్చి వింటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఈ ఉదయకాలం తెలియజేసే మాట ఏంటంటే, ఆయన నిన్ను చూస్తున్నాడు, వింటున్నాడు, ఆయనకు తెలిసే ఉంది. Right, good brother. God sees your struggle, God hears your prayers, and God knows your sorrows. నీ శ్రమలు దేవుడు చూస్తున్నాడు, నీ ప్రార్థనలు ఆయన వింటున్నాడు, నీ దుఃఖము ఆయనకు తెలిసే ఉన్నది.
You are not alone. నీవు ఎల్లప్పుడూ లేదా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు ఒంటరివి కావు. God is a God of great compassion. దేవుడు గొప్ప కనికరము కలిగినటువంటి దేవుడు. And because he sees, he hears, and he knows, and now he acts in verse 8. ఆయన చూస్తున్నాడు కాబట్టి, ఆయన విన్నాడు కాబట్టి, ఆయనకు తెలిసే ఉంది కాబట్టి, ఇప్పుడు ఆయన క్రియలోకి వచ్చేసాడు అనమాట. అంటే తన పని చేయటానికి వచ్చాడు. Right. In verse 8, we read, And I have come down to deliver them and to bring them up to a good and a broad land, a land flowing with milk and honey. చూడండి 8వ వచనంలో ఆయన అంటున్నాడు, ఇదిగో పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. Now, God's plan is always twofold. దేవుని యొక్క ప్రణాళిక అనేది ఎప్పుడు కూడా 2 విధములుగా ఉంటుంది. The first is it is deliverance from, మొట్టమొదటిది ఏంటంటే అది విడుదల రూపంలో ఉంటుంది. it is deliverance from, and the second one, it is deliverance to. ఒకటేమో విడుదల నుంచి, అంటే ఒక స్థలంలో నుంచి తప్పించి మరొక దానికి ఆయన విడిపించేవాడుగా ఉన్నాడు. Right, Brother Sudhakar. I think you stated it well. It is deliverance from the bondage of Egypt, a picture of our sin and the world, and it is a deliverance to the land of promise, a picture of abundant life that we have in Christ Jesus. పాప బంధకాల నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు క్రీస్తు యేసులో మనకున్న జీవితం వైపు దేవుడు మనల్ని అందులోకి విడిపించేవాడు ఉంటున్నాడు. And notice that beautiful phrase, I have come down. ఆ చక్కటి పద ప్రయోగాన్ని ఒక్కసారి గుర్తించండి ప్రియులారా, నేను దిగి వచ్చి ఉన్నాను. Now, this is the message of the Bible. బైబిల్ యొక్క సందేశం ఇదేనమాట. God comes down. దేవుడు దిగి వస్తున్నాడు. He came down on this mountain. ఆయన ఈ హోరేబు పర్వతానికి దిగి వచ్చాడు. And one day in the fullness of time, the eternal Son of God came down from heaven, was born in a manger to accomplish our great deliverance. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆ ఒక్క దినమున నిత్య రక్షకుడు ఇదిగో పశువుల పాకలో మన పాపముల నుండి విడిపించడానికి దిగి వచ్చి ఉన్నాడు. And then God gives Moses the shock of his life. ఆ తర్వాత ఇక్కడ మోషేకు తన జీవితాన్ని గురించినటువంటి ఒక కథను ఇక్కడ ఆయన చూపిస్తున్నాడు. After this powerful declaration, I have come down to deliver them, God says in verse 10, Come, I will send you to Pharaoh that you may bring my people, the children of Israel, out of Egypt. నేను వారిని విడిపించడానికి దిగి వచ్చి ఉన్నాను అని చెప్పిన తర్వాత ఆయన అంటున్నాడు, ఇదిగో రా, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని రావటానికి నేను నిన్ను పంపుతానంటున్నాడు. Yeah. Did you see that, dear brothers and sisters? God says, I am coming down, so I am sending you. వీళ్ళారా ఇక్కడ గమనించారా? నేను దిగి వచ్చి ఉన్నాను కనుక నేను నిన్ను పంపుతున్నాను అంటున్నాడు. Now, this is God's unchanging method. ఇది దేవుని యొక్క ఎప్పుడు మారనేటువంటి పద్ధతి అన్నమాట. He could send a multitude of angels. ఆయన అవసరమైతే 100 కొలది దూతలను పంపి ఉండొచ్చు. But he chooses to work through weak, broken human vessels. అయితే ఆయన బలహీనమైనటువంటి విచ్ఛిన్నమైపోయినటువంటి మానవుణ్ణి వాడుకుంటాడు అన్నమాట. He chooses to send an 80-year-old shepherd with a history of failure to be his instrument of redemption. వీళ్ళారా ఒక 80 సంవత్సరాల గొర్రెల కాపరిని తను తానే రక్షకుడిగా అనుకొని విఫలం చెందినటువంటి వ్యక్తిని ఆయన ఇక్కడ ఎన్నుకున్నాడు. Brothers and sisters, God's solution to the darkness he sees in the world is you. వీళ్ళారా దేవుడి లోకంలో చూస్తున్నటువంటి అంధకారాన్ని
కనుమరుగు చేయటానికి ఆయనకున్న ఏకైక పరిష్కారము మార్గం ఏంటో తెలుసా? నీవే. His plan to bring his love and deliverance to the people around you is to send you. నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలను విడిపించటానికి ఆయనకున్న పరిష్కార మార్గం ఏంటంటే నీవే. And he is a God who cares. అలాగే ఆయన మనల్ని సంరక్షించే దేవుడు. And then we move on to the last section, verses 11 to 15. మనం తర్వాత 11 నుండి 15 వరకు ఉన్నటువంటి మూడో భాగానికి వెళుతున్నాం. He is a God who empowers. ఆయన మనల్ని బలపరచు దేవుడు. Brother Sudhakar, do I have another 10 minutes? Would that be okay? Another 10, 15 minutes? Yes. All right. Thank you, brother. Thank you for patiently listening to your brothers and sisters. Here we've got the last section. We looked into, in the first 6 verses, we serve a God who reveals. And then verses 7 to 10, we saw a God who cares. And here we see verses 11 to 15, a God who empowers. ప్రియులారా, ఇంత సహనంతో మీరు వాక్యం వింటున్నందుకు మీ అందరికి కూడా వందనాలు. మొదటి 6 వచనాల్లో మనం తాను బయలుపరుచుకున్నటువంటి దేవుని గురించి చూసాం. రెండో భాగంలో 7 నుండి 10 వరకు మనల్ని సంరక్షించుతున్నటువంటి దేవుని గురించి చూసాం. మూడవదిగా మనం 11 నుండి 15 వచనం వరకు మనల్ని బలపరుచుతున్నటువంటి దేవుని గురించి చూడబోతున్నాం. Right. So shall we read those verses, brothers, in Telugu, verses 11 to 15, please, in Telugu? 11 నుండి 15 వచనం వరకు కూడా మనం మరొకసారి ఇక్కడ చదువుకుందాం. 11వ వచనం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన, నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితుననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు అనెను. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమై అని అడిగిన ఎడల వారితో నేను ఏమి చెప్పవాలనని దేవుణ్ణి అడిగను. అందుకు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునని వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. Thank you, Brother Sudhakar. Now, after God reveals to Moses, how does Moses respond? దేవుడు తాను మోషేకు బయలుపరుచుకొనగా, ఏమండి, మోషే ఎలాగూ దానికి ప్రతిస్పందిస్తున్నాడు చూద్దాం. చూడండి. Does he respond with excitement? ఉత్సాహంతో, పట్టబడలేనటువంటి సంతోషంతో ఆయన ప్రతిస్పందిస్తున్నాడు ఎక్కడ? Don't see that. No, he does not respond with excitement. లేదండి, ఆ ఉత్సాహం ఎక్కడెక్కడ కనపడట్లేదు మనకి. Does he respond with faith? విశ్వాసంతో ఆయన ప్రతిస్పందిస్తున్నాడా? No, he does not respond with faith. ఆ విశ్వాసం కూడా అక్కడ మనకు కనపడలేదండి. He is terrified. ఆయన భయభ్రాంతులకు గురైపోయాడు. The man who 40 years ago thought he was somebody now knows that he is nobody. 40 సంవత్సరాల క్రితం నా అంతటోడు లేడు అనుకున్నటువంటి ఆ వ్యక్తి నేను దేనికి పనికిరాని వాడిను అనుకుంటున్నాడు ఇప్పుడు 80వ ఏట. Yeah, and he gives God 2 great objections. ఇక్కడ దేవుడిని ఎదుట 2 అబ్జెక్షన్లు పెడుతున్నాడు అనమాట. అయ్యా, ఇది వల్ల కాదు అని. And these are our objections too, you know. ఇవి మనం కూడా అండి, మనం కూడా చెప్పేటువంటి సాకులు. Right. The first objection is a cry of inadequacy. మొట్టమొదటిగా చూసినట్లయితే ఇక్కడ ఆయనలో ఉన్నటువంటి ఆవేదన అనేది మనకు కనపడుతుంది. Yeah, in verse 11 we see, but God said to Moses, who am I that I should go to Pharaoh and bring the children of Israel out of Egypt? ఫరో యొద్దకు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటకు తీసుకుని వచ్చుటకు నేనెంతటి వాడను అంటున్నాడు.
Now, this is the most honest question. Who am I? నిజాయితీ పరమైనటువంటి ప్రశ్న కదండి ఇది. నేను ఎవరిని అని మనం ప్రశ్నించుకోవటం. And Moses looks at himself and sees only weakness, failure, and fear. మోషే తను తాను చూసుకొని బలహీనత, విఫలము అవి తనకు కనపడుతున్నాయన్నమాట ఇప్పుడు. And this is our question too, is it not, dear brothers and sisters? ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మన ప్రశ్న కూడా కాదా ఈ ఉదయకాలం? We often say, who am I to teach the word of God? వాక్యం బోధించడానికి నేనెవరినండి అని అంటూ ఉంటాం మనం. Who am I to share the gospel with my neighbor? నా ఇరుగు పొరుగు వారికి సువార్తను ప్రకటించటానికి నేనెవరిని? I am not smart enough. నాకంత తెలివి లేదు. I am not holy enough. నేనంత పరిశుద్ధుడిని కాను. I am not strong enough. నాకంత బలం లేదు. And I am a nobody. అలాగే నేనెవరిని, అసలు నేను లెక్కలో కూడా లేను అని అనుకుంటూ ఉంటారు. And in fact, Moses is 100% correct in thinking so. అలాగ ఆలోచన చేయటంలో మోషే 100% ఆయన సబబేనన్నమాట అలా ఆలోచన చేయటం. He is a nobody, but look at God's amazing answer in verse 12. అతను ఒట్టివాడే అయినప్పటికీ 12వ వచనంలో దేవుని యొక్క ఆ చక్కటి జవాబును చూడడం. And God does not say, Moses, you are more capable than you think. నువ్వు ఆలోచన చేసిన దానికంటే నువ్వు అత్యంత సమర్థవంతుడు మోషే అని ఇక్కడ దేవుడు అంటలేదండి. He does not list Moses' qualifications. మోషేకు ఉన్నటువంటి అర్హతలన్నిటిని ఆయన ఇక్కడ ఏమీ చెప్పట్లేదు. God's answer has nothing to do with Moses. He says, but I will be with you. మోషే ప్రశ్నలకు దేవుని జవాబు అనేది దానికి రెండిటికి ఏమి పొంతం లేదండి. ఏమి పొంతం లేదు, కుదరట్లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. Yeah, and the success to God's call, dear brothers and sisters, does not depend on our ability as God's servants. ప్రియులారా, దేవుని యొక్క పిలుపులో మనం విజయవంతులం అవ్వాలి అంటే మనకున్న సామర్థ్యాన్ని బట్టి, మనకున్న తెలివిని బట్టి అది ఆధారపడదన్నమాట. Yes, it depends on the presence of the one who sends us. అది మనల్ని పంపినటువంటి ఆయన శక్తి సామర్థ్యముల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. And the great question is not who am I? ఆ తర్వాత ఇక్కడ ఉన్న మొదటి ప్రశ్న ఏంటంటే నేనెవరిని అనేది కాదు. The great answer is God is with me. గొప్ప జవాబు ఏంటంటే దేవుడు నాతో ఉన్నాడు. Our inadequacy does not matter. His presence is all that matters. మన అసమర్థ్యత అనేది కాదు ఇక్కడ అవసరం, లేదంటే ఇక్కడ ముఖ్యమైనది దేవుని సన్నిధి అనేది మనకి ఇక్కడ ముఖ్యం. Right. So we looked into the first objection, the cry of inadequacy, and now we move on to second objection in verse 13, which is a cry for authority. ప్రియులారా, మొట్టమొదటిగా మనం అసమర్థత గురించినటువంటి విన్నపాన్ని చూసాము. తర్వాత రెండోదిగా చూసినట్లయితే ఆయన మొరపెడుతున్న విధానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. Yeah, in verse 13 we see the second objection, and Moses has a second question. He says, if I go to the people and they ask me, what is his name, what shall I say to them? అధికారమును గురించినటువంటి విన్నపం, నేను ప్రజల యొద్దకు వెళితే వారు అడిగితే నేనేం చెప్పాలి? Now this is a good question. ఇది మంచి ప్రశ్న. The Egyptians had hundreds of gods, each with their own names and a different, job. ఐగుప్తులకు వందల కొలది దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు ఉన్న వృత్తిని బట్టి, పనిని బట్టి ఉన్నారు అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా. And here Moses is asking God, who are you? What is your character? What is your power? ఇక్కడ మోషే దేవుని ప్రశ్నిస్తున్నాడు, నీవెవరవు, నీ గుణ లక్షణాలు ఏమిటి, నీ శక్తి సామర్థ్యాలు ఏంటి అంటున్నాడు. And God gives him the most magnificent answer in all scripture in verse 14. And God said to Moses, I am who I am. And he said, say this to the people of Israel, I am has sent me to you.
లేఖనాల్లోనే అత్యంత శక్తివంతమైనటువంటి పలుకుల్ని ఇక్కడ మనం చూస్తున్నామండి. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, నిన్ను పంపినా లేదా నిన్ను అడిగే ప్రజలకు ఈ జవాబు ఇవ్వమని అంటున్నాడు దేవుడు. This is the holy covenant name of God, Yahweh, Jehovah. ప్రియులారా, ఇది దేవుని పవిత్రమైనటువంటి నిబంధన సంబంధమైనటువంటి పేరు, యెహోవా, పరిశుద్ధుడు అని అర్థం. And what does it mean? అయితే దీని అర్థం ఏమిటి? Now, I'm just want to kind of pass on three important aspects of meaning for this word. ఈ పదమునకు ఉన్నటువంటి అర్థమును గురించి నేను 3 భాగాలు 3 కోణాల్లో నేను మీకు దృష్టికి తీసుకొస్తాను. Number one, it means he is the self-existing one. మొట్టమొదటిది ఏంటి అంటే ఆయన స్వయం ఉనికి కలిగి ఉన్నవాడు అని అర్థం. Exactly, brother. Everything else in the universe depends on something for its existence. ఏమండి, ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా తన ఉనికి కొరకు వేరొక దాని మీద ఆధారపడి ఉంటుంది. Yeah, you and I, the mountains, the stars, we were all made. మనందరము లేదా మనకున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి పర్వతాలు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా కలుగజేయబడ్డాయి. But God simply is. కానీ దేవుడు ఆయన తనకు తానే ఉన్నాడు. So that's the first meaning, brothers and sisters. కనుక మొట్టమొదటి అర్థం అది అన్నమాట సహోదరులారా. Second one is, it means he is the eternal, unchanging one. రెండవది ఆయన నిత్యుడు, మార్పు లేనటువంటి దేవుడు అని అర్థం. He is the same yesterday, today, and forever. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, మారకుండా అని అర్థం. And the third meaning is, it means that he is the all-sufficient one. మూడవ అర్థం ఏమిటి అంటే ఆయన అందరికీ సరిపోయినవాడు. Right. So the name I am is like a blank check. కనుక నేను ఉన్నవాడను అనేది ఎట్లా అంటే సంతకం పెట్టి ఇచ్చినటువంటి ఖాళీ చెక్కు లాంటిది. Right. So if we are weak, the answer is, I am your strength. నేను బలహీనను ప్రభువా అన్నామంటే అక్కడ మనకు కనపడుతున్న చెక్ ఏంటంటే నేను బలవంతుడను. If my question is, I am afraid, the answer is, I am your peace. ఒకవేళ నా ప్రశ్న, ప్రభువా నేను భయపడుతున్నాను, నాకు ఆందోళనగా ఉంది అంటే జవాబు ఏంటంటే నేను నీకు సమాధానమై ఉన్నాను. Yeah. If you are in need, the answer is, I am your provider. నేను అవసరాల్లో ఉన్నాను ప్రభువా అంటే నేను నీకు పోషించేవాడిని నేనే అంటాడు ఆయన. If I am confused, the answer is, I am your wisdom. నేను గందరగోళ స్థితిలో ఉన్నాను ప్రభు అంటే నేనే నీకు జ్ఞానమై ఉన్నాను అంటాడు ఆయన. Yeah, if we are in need, God says, I am. నేను అవసరతలో ఉన్నాను ప్రభు అంటే నేనే నీ దగ్గర ఉన్నాను అంటాడు. And do you know, dear brothers and sisters, who else took this name? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పేరు మరొకరు తీసుకున్నారు. ఎవరో వారు తెలుసా? Yeah, in the New Testament, in John chapter 8, Jesus said to the Pharisees, truly, truly, I say to you, before Abraham was, I am. నిత్యముగా నేను చెప్పున్నది ఏమనగా అబ్రహాము కంటే ముందు నేను ఉన్నాను అని అన్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో. So the God who spoke to Moses from the burning bush is the Lord Jesus Christ who died for you on the cross. మండుచున్న పొదలో మోషేతో మాట్లాడినటువంటి ఆ దేవుడు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో చనిపోయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. Yeah, the great I am has come down to be with you and me. He has come down to be with us. ఆ గొప్ప ఉన్నవాడు అనువాడు ఏమండి మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. In conclusion, dear brothers and sisters, ముగింపుగా ప్రియ సహోదరి సహోదరులారా, the encounter at the burning bush changed everything for Moses. మోషే ఆ మండుచున్న పొదలో దేవుని కనుసుకోవటం అనేటువంటి ఆ ప్రత్యక్షత తన జీవితాన్నే ఒక సమూలంగా మార్చివేసింది అన్నమాట. A man who was crippled by his past failures and terrified of his own future, and it turned him into the deliverer of a mighty nation. ప్రియులారా, గత
విఫలాలను ఓటములను బట్టి ఒక రకంగా దీనదశలో ఉన్నటువంటి వ్యక్తిని, లేదా ఒక రకంగా కుంటివాడిగా మారిపోయినటువంటి ఆ స్థితి నుంచి దేవుడు ఏం చేశాడు? గొప్ప అద్భుతాల విజయాల వైపు దేవుడు ఆయన తన అసామాన్యమైనటువంటి కార్యాలను అతని ద్వారా చేయగలిగాడు. How did God do that? ఎలాగూ దేవుడు చేయగలిగాడు? By showing him that it was never about him. ఎలాగో అంటే అది ఎప్పుడు కూడా నిన్ను గురించి కాదు అని తనకు పరిచయం చేయటం ద్వారా. It was not about his ability. ఆయన సామర్థ్యం గురించి కాదు ఇక్కడ మనం ఆలోచన చేస్తుంది. It was about God's presence. I will be with you. అది దేవుని సన్నిధిని గురించి. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. It was not about Moses' authority. ఇక్కడ మోషే యొక్క అధికారాన్ని గురించి కాదండి. It was about God's name. I am has sent me. ఇక్కడ దేవుని నామము, అదిగో ఆ ఉన్నవాడు నన్ను పంపాడు అన్నది ఇక్కడ ముఖ్యం. So this story, dear brothers and sisters, is not just about Moses. It is for you and for me. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చరిత్ర అనేది మోషేను గురించి కాదు, ఇది నీ గురించి నా గురించి అన్నమాట. God still meets us in our ordinary Midian. మనల్ని మనం ఉన్నటువంటి ఆ సామాన్యమైన సాధారణమైన స్థితిలోనే దేవుడు మనల్ని కనుగొంటున్నాడు. God meets us in our homes. ఆయన మన గృహాల్లోనే ఆయన మనల్ని దర్శిస్తున్నాడు. He meets us in our jobs. మన ఉద్యోగాల్లో ఆయన మనల్ని దర్శిస్తున్నాడు. He meets us in our secret places of failures and waiting. మనము విఫలము చెందినటువంటి ఆ రహస్య స్థలాల్లో ఆయన మనల్ని కనుగొని మన కొరకు ఎదురు చూస్తున్నాడు. And he still reveals his holiness and his deep, tender compassion. అలాంటి మన విఫల స్థితిలో కూడా ఆయన తన పవిత్రతను అలాగే తన కనికరాన్ని మనకు ఆయన కనపరుస్తున్నాడు. He still sees, he still hears, and he still knows. ఆయన ఇప్పటికీ మనల్ని చూస్తున్నాడు, మన మొర వింటున్నాడు, మన దుఃఖాలు ఆయనకు తెలిసే ఉన్నవి. And he still calls us in all our weakness and he says, "Come, I will send you." ఆయన ఇప్పటికీ కూడా మన బలహీనతలోనే మనల్ని పిలుస్తూ, రా నేను నిన్ను పంపుతాను అంటున్నాడు. And the question for you today, dear brothers and sisters, and the question for me today is, will you keep looking at yourself and say, "Who am I?" అయితే ఈ ఉదయకాలం నీకు నాకు దేవుడు ఇస్తున్నటువంటి ఆ ప్రశ్న, నిన్ను నన్ను దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, నీవు ఇంకా నేనెవరిని అనుకొని అక్కడే ఆగిపోతావా? Or will you look to your great God and say, "The I am is with me, he has sent me, therefore I can go"? లేదా సర్వశక్తుడైనటువంటి ఆ ఉన్నవాడు అనువాడు అనేటువంటి దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నన్ను పంపుచున్నాడు, నేను వెళుతున్నానని అంటావా? May the Lord add his blessings on these meditations, and I thank Brother Sudhakar for the wonderful translation, Brother Barnabas and the other responsible brethren for the opportunity granted. Thank you, dear brothers, and for all the listeners, much appreciate for your patient listening. May the Lord add his blessings on these meditations for us. ఈ ఉదయకాలం ఇంతవరకు మనం విన్నటువంటి మాటలను దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. బాధ్యత వహించి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి వారికి సహనంతో ఓపికతో ఇంతవరకు విన్న వారందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దేవుని వాక్యాన్ని చక్కగా మనకు అందించినటువంటి బ్రదర్ ఆస్టిన్ న్యూటన్ గారిని, మరి ట్రాన్స్లేట్ చేసిన బ్రదర్ మరి సుధాకర్ బాబు గారిని తన బలపరిచి మనం తీసుకుని వచ్చి చక్కని సందేశాన్ని అందించారు. మరి మోషే జీవితంలో 3వ అధ్యాయంలో తను తాను బయలుపరుచుకున్న దేవుడు, మరి సంరక్షించే దేవుడు, బలపరిచే దేవుడు. మనల్ని కూడా అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి మరి రక్షణ గురించి మనల్ని ఉంచాడు, ఆయన పని చేయటకి అని మనము హెచ్చరింపబడ్డాం. దేవుడు చక్కని సందేశాన్ని ఉదయకాలంలో అందించిన దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ప్రార్థన చేసిన పాల్ శ్రీరామంకుని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. పాట పాడి వినిపించిన బ్రదర్ శామ్యుల్ గారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మరి వాక్యం కొరకు ప్రార్థన చేసిన బ్రదర్
దాసరి ఎలీషా బాబు గారి బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఈ కూడికను ముగింపు ప్రార్థనగా బ్రదర్ దేవదానం గారు ప్రార్థన చేసి ఈ కూడిక ముగిస్తారు. బ్రదర్ వందనాలు బ్రదర్. ఉండాలన్నా పేరు వచ్చిన ప్రతి వారికి పరిశుద్ధులందరికీ చక్కగా నడిపించిన విఎల్ రవిమోహన్ గారికి, చక్కగా వాక్యం అందించిన ఆశ్విన్ న్యూటన్ గారికి, తర్జుమా చేసిన జంగా సుధాకర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు అయిన ప్రేమగల మా ప్రభువా, మీ పవిత్రమైన ఘనమైన నామనకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రతి ఉదయం ప్రాతకాలంనే మమ్మల్ని అందరినీ మీ పాదసన్నిధికి నడిపిస్తూ మీ కృపతో మమ్మల్ని కప్పుటకు ప్రభువా 4695 రోజున మరి ఈ రీతిగా మేమందరము పలు ప్రదేశాల నుండి చేరగలిగినందుకు మీకు స్తోత్రాలు. ఉదయకాలమున అమూల్యమైన సంగతులు మాకు బోధిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. దీనంతటికి కారణంగా మీ దాసులు దైవజనులు బ్రదర్ బర్నబాస్ గారిని వాడుకొని భారం కలిగి ప్రతి ఉదయమున ఆయన లేస్తూ మమ్మల్ని లేపుతూ మీ పాదసంలో ఆనందించుటకు మరి అనుగ్రహించున్న సమయాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ఈ ఉదయకాలమున ఎక్సోడస్ 3rd chapter 1 to 15 ఉన్న 3 అంశాలను ప్రభా చక్కగా మోషేని గురించి, బావిని గురించి, ఆ పదవుని గురించి అమూల్యమైన సంగతులు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు ఆయన. మీరు ఎవరో మిమ్మల్ని మీరు బయలుపరచుకోవడానికి, అలాగూ ప్రభా ఎలాగూ సంరక్షిస్తారో ఆ సంగతులు, ఎలాగూ బలపరుస్తారో ఆ సంగతులు మాకు ప్రభా మా ఎదుటి తీసుకుని వచ్చి మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. మా జీవితాల్లో మరి మోషేను మీరు అరణ్య ప్రదేశములు మరి గొర్రెలు కాచుకుంటున్నప్పుడు మండుచున్న పొద ద్వారా మీరు మాట్లాడారు. అయినప్పటికీ డినై చేశాడు. మరి ఎంత తను తాను అసమర్థుణ్ణి అనుకున్నప్పటికీ మీరు ముందుండి నేను నీకు తోడై ఉన్నాను నడవమని చెప్పి బలపరిచిన విధానాన్ని బట్టి వందనాలు ఆయన. ప్రభా మీరు పాలిటీన్లు ప్రవహించు దేశమునకు నడిపించడానికి ఆయన్ను ఎన్నుకున్నట్టుగా మీరు పరలోకము నుండి భూలోకానికి వచ్చి మమ్మల్ని కూడా ఆ రీతిగా మరి పరమ కణాన్ని నడిపించడానికి మీరు ఏర్పాటు చేస్తున్న మార్గాన్ని బట్టి వందనాలు ప్రభా తండ్రి. మరి ఇందులో కూర్చున్న వారిలో మరి ఎవరు అనారోగ్యముగా బలహీనంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. సోదరుడు ఆదినారాయణ గారి మిస్సెస్ విషయంలో తోడుగుండి సాయించండి. మెడికల్ చెకప్కి వెళ్ళారు, క్షేమ మేలు పరిచయం అయిపోదమని ప్రార్థన. ఇంతవరకు చేసిన ప్రతి మేలు కొన్నాళ్ళు చంద్రలేలు గారిని కూడా ముట్టి స్వస్థపరిచయం అయిపోదమని, ఇంకా బలహీనలైన వారిని కనికరించి కాపాడమని, మరి శేఖరన్న ఆ ఇయర్ పెయిన్ ముట్టి స్వస్థపరచమని మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు అంకుల్. వందనాలు. ప్రియులారా, ఈ రోజు అధ్యక్షత వహించి నడిపించడానికి అవకాశం ఇచ్చిన బ్రదర్ బర్నబాస్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు ప్రకటనలు చేసి ఈ కోడికను ముగిస్తారు. బ్రదర్ వందనాలు బ్రదర్. వందనాలు.